కులగణనపై తీర్మానం కాదు చట్టం చేయాలని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఎన్నికల లోపే కులగణన చేయాలన్నారు. కులగణన తీర్మానంపై స్పష్టత లేదన్నారు. ప్రభుత్వం క్లారిటీ ఇస్తే మంచిదని హితవు పలికారు. అందులో మాకు సంఖ్యాపరంగా రాజ్యాధికారం ఇస్తున్నారు కదా, కాబట్టి ఆ ఎన్నికల ముందే మాకు ఆ ఫలాలు అందాలి. కాబట్టి వెంటనే రేపు చట్టం చేసి ఇమ్మీడియట్గా మారు ఏ టైం బాండ్ పెట్టుకొని మాకు రిజర్వేషన్ కల్పిస్తారు, కులగణన చేస్తారంటే దానికి సమానం చెప్పలేదు. టైం బాండ్ ఎంత పెడితే చెప్పలేరు, ఎవరెవరు సర్వే చేస్తారని చెప్పలేదు, ఎప్పుడు చేస్తారో చెప్పలేదు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారో చెప్పలేరు, ఎంత బడ్జెట్ అవుతుందో చెప్పలేరు, బడ్జెట్ ప్రొవిజన్ ఉన్నదంటే చెప్పలేదు. కేవలం తీర్మానం పెట్టిర్రు. మేము తీర్మానాన్ని బలపరుస్తూనే ఎట్టి బస్సులో చట్టం చేయమని చెప్తే కూడా చట్టాన్ని చేయకుండా ఈరోజు ప్రభుత్వము వెనకంజ వేయడం జరిగింది. అంటే ఎవరిని మోసం చేద్దామని. స్థానిక సంస్థలలో మాకు అవకాశం కల్పిస్తాను బీసీలకు, రాబోయే ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ కల్పిస్తా అన్నారు, రాబోయే ఎడ్యుకేషన్లో మీరు మాకు రిజర్వేషన్ కల్పిస్తా అన్నారు బీసీలకు. ఫస్ట్ బీసీ గణాంక లెక్కలు ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారో క్లియర్గా చెప్పడం సమానం చెప్పలేదు. దీన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నాను. మేము మీకు అభినందన తెలియజేసుకుంటాను. ఈ తీర్మానాన్ని వెంటనే రేపు చట్టం చేయండి.